హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అయితే ఇందాకనే టాక్సిక్ టీజర్ తెలుగు వచ్చింది. సో ఆ టీజర్కి రియాక్ట్ అవుదామని చెప్పి అనుకుంటున్నాను. సో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అర్జెంటుగా. అండ్ లెట్స్ స్టార్ట్. ఈసారి యుద్ధం వేరు. కేవీఎన్ ప్రొడక్షన్స్ అంటే మన జననాయకన్ సినిమా ప్రొడక్షన్ అనమాట. జననాయకన్ కాస్త ఏప్రిల్ నాయకన్ అయిపోయింది, ఇంకా రాలేదు ఆ సినిమా. సో బడ్జెట్ మంచిగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ. సర్కస్ వాళ్ళ కుతంత్రాలు వేరు. యాజ్ ఎక్స్పెక్టెడ్ దిస్ ఈజ్ ఏ సర్టిఫికేట్ ఫిలిం అండ్ బోల్డ్గానే ఉంటుంది సినిమా అంతా. అందరితో విరోధం పెట్టుకుని బతకలేవు. పట్టుదల వదిలే. మేనరిజమ్స్, స్టైలింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా క్లీన్గా నీట్గా ఉన్నాయి. అన్న వచ్చాడు. I say it's over. అంతా సర్కస్లో. ఓ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ఫిలిం. ఐ మీన్ ఈ సినిమా ఈమె సినిమా డైరెక్టర్ అనమాట. సో ఫస్ట్ ఇంట్రడ్యూసింగ్ రాయ వచ్చినప్పుడు పీపుల్ కింద కామెంట్ చేశారు, ఇది డైరెక్ట్ చేసింది గీతూ మోహన్ దాస్ గారు కాదు, యష్ అని చెప్పి. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ కామెంట్ ఏమొచ్చిందంటే, సందీప్ రెడ్డి వంగ గారు అండ్ గీతూ మోహన్ దాస్ గారు ఇద్దరు కూడా కొలాబరేట్ అయితే చూడాలని ఉంది అని చెప్పి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేశారు. యాక్చువల్లీ ఇది మా పెద్ద ప్రాజెక్ట్. షీఈస్ ఫ్రమ్ కేరళ, షీఈస్ కేరళ ఫిల్మ్ మేకర్ అండ్ యష్ ఈజ్ ఏ కన్నడ స్టార్. దిస్ ఈజ్ ఎ పాన్ ఇండియా ఫిలిం. ఐ థింక్ ప్రొడ్యూసర్ ఈజ్ ఫ్రమ్ తమిళనాడు. రాకింగ్ స్టార్ యష్. సేమ్ కేజీఎఫ్ వైబే ఉంది, ఎందుకంటే కేజీఎఫ్ 1 and 2 తర్వాత మన యష్ అయితే ఈ సినిమాతోనే వస్తున్నారు. చూడాలి ఎలా ఉంటుందో. I'm home, Daddy. 19th ఇంట్రెస్టింగ్ డేట్. యాక్చువల్లీ టీజర్ అయితే అయిపోయింది. సో ఇది టీజర్, సర్కస్లోనే ఉంది సగం అంతా. జస్ట్ అంటే ఈ టీజర్లో వాళ్ళు పెద్దగా రివీల్ చేసింది ఏం లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ చిన్న చిన్న మూమెంట్స్ అన్నీ కూడా ఇచ్చారు హైప్ పెంచడానికి. ఎందుకంటే నెక్స్ట్ మంతే కాబట్టి రిలీజ్ అఫీషియల్గా ఇంకా 1 month కూడా లేదు. వాళ్ళు ఇచ్చిన డేట్ ప్రకారం అయితే 19th. సో 19th అనేది చాలా ఇంట్రెస్టింగ్ డేట్. ఇట్స్ గోయింగ్ టు బి దురంధర్ 2 వర్సెస్ టాక్సిక్. సో ఇక్కడ బిగ్గెస్ట్ క్లాష్ అనమాట ఇది ఈ ఇయర్ అయితే అన్డౌటెడ్లీ. ఎందుకంటే దురంధర్ 2 ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన సినిమా, చాలా హిట్ అయింది. అన్ని లాంగ్వేజెస్లో చాలా మంచి అప్రిషియేషన్ అయితే రిసీవ్ చేసుకుంది. కొంతమంది పొలిటికల్గా దాన్ని ప్రాపగండా ఫిలిం అని చెప్పినా కూడా అదైతే పెద్ద కాల్ ఏమీ అవ్వలేదు ఆ ఒక్క స్టేట్మెంట్ వల్ల. ఇండియా మొత్తం అంటే ఐ మీన్ సింగిల్ లాంగ్వేజ్లోనే రిలీజ్ అయింది, హిందీలోనే. అయినా కూడా కంటెంట్ బాగుంది కాబట్టి అందరు చూశారు. 1000 crores వచ్చాయి. అండ్ ఇది వచ్చేసి సౌత్ ఫిలింలా ట్రీట్ చేస్తారు ఇప్పుడు దీన్ని. దురంధర్ ఏమో నార్త్ వర్సెస్ సౌత్ క్లాస్లా డీల్ చేస్తారు. కానీ ఈసారి ఆ ఫామ్లో అయితే ఏం వర్కౌట్ అవ్వదు, బికాజ్ అది ఇండియా సినిమా యాక్చువల్లీ. దురంధర్ 2. సో ఐతేదార్ చెప్పినట్టు ఐతేదార్ కూడా 19th వస్తున్నారు. అండ్ పీపుల్ ఎక్కువ ప్రయారిటీ దురంధర్ 2కి ఇస్తారని నేను అనుకుంటున్నా. పర్సనల్లీ నేను కూడా దురంధర్ 2 అండ్ టాక్సిక్ అయితే ఐ విల్ గో టు దురంధర్ 2 ఫస్ట్ డే. అండ్ ఆ సినిమాలో ఇంకా చాలా డీటెయిలింగ్ పెండింగ్లో ఉంది. సో ఐ థింక్ టాక్సిక్ టీమ్ ఏదైతే ఉందో అది ఒక 1 week తర్వాత, దురంధర్ 2 వచ్చిన 1 week తర్వాత ఆర్ 1 week ముందు రిలీజ్ చేసుకుంటే ఇట్ విల్ బి బెటర్. ఎందుకంటే
ఏ సినిమాకైనా కూడా ఈ రోజుల్లో ఓపెనింగ్సే ఇంపార్టెంట్. ఓపెనింగ్స్ వస్తేనే సగం వాళ్ళ కలెక్షన్స్ అక్కడే రికవర్ చేసుకుంటారు. సో ఆ సినిమా వచ్చినప్పుడు అన్నెసరీగా క్లాష్కి రావడం అయితే, ఎందుకంటే నాకు పర్సనల్లీ మై ఒపీనియన్, ఐ థింక్ ఇట్స్ నాట్ గుడ్. సో బట్ ఈ టీజర్ అయితే బాగానే ఉంది. ఇంకా ఏం రివీల్ చేయలేదు, చూద్దాం. అంటే ఆల్రెడీ ఎక్స్పెక్టెడే, ఒక గ్యాంగ్స్టర్ డ్రామా హాలీవుడ్ రేంజ్లోనే ఉంది టీజర్ కూడా. ఇంట్రడ్యూసింగ్ రాయ్ మీకు ఇక్కడ ఆల్రెడీ కనిపిస్తుంది. ఇది చూసినప్పుడు నాకు అర్థమైపోయింది ఇట్స్ గోన్ బీ బిగ్. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది చాలా బిగ్ అనమాట. మరి చూద్దాం వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ అనేవి రీచ్ అవుతాయి లేదా అని చెప్పి. ఫస్ట్ కేవిఎన్ ప్రొడక్షన్స్ ఏదైతే ఉందో, కేవిఎన్ ప్రొడక్షన్స్ జననాయకన్ రిలీజ్ చేయండి, ఏప్రిల్ రిలీజ్ చేయకండి. అది మరీ బాగోదు యాక్చువల్లీ. ఎందుకంటే హైప్ ఉంది కాబట్టి కొంచెం తమిళనాడులో అట్లీస్ట్ విజయ్ గారి వన్ లాస్ట్ డ్యాన్స్ అని చెప్పి హ్యాష్ మీరు ఎలాగో వాడుకున్నారు కాబట్టి రిలీజ్ చేయండి. అండ్ దురంధర్ వర్సెస్ టాక్సిక్, ఫర్ మీ ఇట్స్ దురంధర్ 2 అఫ్ కోర్స్. అండ్ మీకు ఇట్ ఈస్ ఎలా అనిపించింది దురంధర్ 2 వర్సెస్ టాక్సిక్ అనేది మీరు వేసిన నాకు ప్రొడ్యూసర్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, దిస్ ఈజ్ మై ఫస్ట్ రియాక్షన్ వీడియో. ఎలా ఉందో కూడా కింద కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ మీ ఫర్ మోర్ రియాక్షన్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ దిస్. అండ్ బాయ్.